హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. శ్రీ విష్ణు గారు అండ్ ప్రియదర్శన్ గారు అయితే వీళ్ళ కాంబినేషన్లో అయితే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో కొత్త సినిమా అయితే వచ్చేసింది అనమాట. అదే ఓం భీమ్ బుష్ అనమాట. సినిమా చూసి వచ్చినాక నాకు ఒకటే అనిపించింది, మీరు చేయాల్సిన దానిలో ఒకటే పని అనమాట. బ్రెయిన్ తీసి పక్కన పెడేయాలి. బ్రెయిన్ తీసి పక్కన పెడితే మీరు సినిమా చూడండి, మీరంతా మీకు నవ్వినట్టే అనిపించదు అనమాట. కొన్ని నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటారుగా, నేను మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే సినిమాకి అసలు లాజికే లేదని చెప్పుకోవచ్చు. లాజిక్ తగ్గట్టు ఒక సీన్ ఉందట, ఏ సీన్ లేదని చెప్పుకోవచ్చు. అంత దరిద్రంగా ఉన్నది ఆ సినిమా. దరిద్రంగా ఉందని కాదు కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాం మనం. కానీ సెకండ్ హాఫ్లో అయితే ఒకటే లొకేషన్లో మొత్తం తీసి పడేసినట్టు సినిమా అయితే. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ అస్సలు లేదు. సెకండ్ హాఫ్ బాగాలేదు నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అంటే మామూలుగా యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ నాకు అస్సలే నచ్చలేదని చెప్పుకోవచ్చు. దీనికి ఏమైనా మైనస్ ఏమైనా ఉందా అంటే సాంగ్సే అని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్కి ఫుల్ మైనస్. సాంగ్సే బాగా వరస్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్ అయితే అసలు బాగలేదంటే బాగలేదు, అసలు గలీజ్ ఉంది సాంగ్స్ అయితే. ఇంత గలీజ్ ఎందుకు చేసారో మనకు కూడా ఏం అర్థమవుతలేదు. కానీ ఇంకొక మాట ఏంటంటే వీళ్ళ యాక్టింగ్స్ అయితే చాలా బాగుంది. కానీ ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయితే అంటే ఆయనకు కూడా ఇంట్రెస్ట్ లేనట్టు మ్యూజిక్ కొట్టాలని ఏదో మామూలుగా కొట్టినాం అన్నట్టుగానే కొట్టిన. సినిమా అయితే బాగుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా వస్తే మన ఛానల్కి